హలో అండి, నేను మీ నాగాంజలి. ఈరోజు ఎగ్ డ్రాప్డ్ కర్రీ, ఆనియన్ ఎగ్ డ్రాప్డ్ కర్రీ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. కడాయి పెట్టుకొని ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల. నేను ఆనియన్ ముందే కట్ చేసిన, ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఈ పచ్చిమిర్చి కూడా ఒక 4-5 కట్ చేసిన, ఇవి కూడా వేసేసుకున్నాం. ఈ 2 మంచిగా ఫ్రై కావాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. ఈ సాల్ట్ వేయడం వల్ల కొంచెము అదే ఉల్లిగడ్డ తొందరగా ఎగుతుంది. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసిన నేను. ఇది మంచిగా దోరగా వేగాలి. ఈ ఉల్లిపాయల పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇగో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకున్నాక ఇప్పుడు కొంచెము 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుంది. ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం మంచిగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం కారం తినే వాళ్ళు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 స్పూన్ వేస్తున్నా కారం. ఇది చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అయితే ఎప్పుడు చేసేదండి ఇదే విధంగా. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం. ఇంకా కొన్ని. ఇప్పుడు దీంట్లో సాల్ట్, ఇంతకుముందు సాల్ట్ వేసినా కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నా సాల్ట్. ఇప్పుడు ముందు వేసిన దానికి దీనికి సరిపోతుంది. ఇది కొంచెం మంచిగా మరగాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు మరిగినాక తీద్దాం. ఇప్పుడు మరిగేటప్పుడు కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలండి. ఇట్లా కొట్టి పోస్తే ఏ గుడ్డుకు ఆ గుడ్డే ఉంటుంది. మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం సిమ్ పెట్టుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇది కొంచెం ఉడికితే దగ్గరకు వస్తుంది, అప్పుడు బాగుంటుంది టేస్ట్. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే అయినట్టే అండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా చేసుకునేది. ఇది చిన్నతనంలో మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేసేది. ఇప్పుడు మేము కూడా ఇదే చేసుకున్నాం ఎక్కువ శాతం. ఇట్లా ఎగ్ డ్రాప్డ్ కర్రీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.